కలియుగం అంతమైపోతుందని, ధర్మాన్ని నిలబెట్టడానికి రాముడో, కృష్ణుడో తిరిగి భూమి మీదకి వస్తారని మీరు నమ్ముతున్నారా? ఇంకో మహాభారత యుద్ధం జరగబోతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఒక క్షణం ఆగండి. ఎందుకంటే మన పురాణాలు చెప్తున్న కథ దీనికి కాస్త భిన్నంగా ఉంది. ఈరోజు ఈ నమ్మకాల వెనుక ఉన్న అసలు నిజమేంటో ఆధారాలతో సహా తెలుసుకుందాం. మన సమాజంలో ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పే కథల్లో మనం తరచుగా వినే మాట ఇది. కలియుగం పాపాలతో నిండిపోయి అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి శ్రీరాముడో, శ్రీకృష్ణుడో మళ్ళీ అవతరిస్తారని మనం గట్టిగా నమ్ముతాం. ఆ భగవంతుడి రాకతోని మళ్ళీ సత్యయుగం మొదలవుతుందని, అంతకన్నా ముందు మరో కురుక్షేత్రం లాంటి పెద్ద యుద్ధం జరుగుతుందని కూడా చాలామంది భావిస్తారు. ఈ నమ్మకం వెనుక ఉన్నది బలమైన ఆశ, చుట్టూ జరుగుతున్న అన్యాయాలు, అధర్మాలు చూసినప్పుడు. ఎవరో ఒక దైవ స్వరూపుడు వచ్చి అన్నిటినీ సరిచేస్తే బాగుండు అని కోరుకోవడం చాలా సహజం. మనకు అత్యంత ఇష్టమైన దైవాలైన రాముడు, కృష్ణుడైతే ఆ రక్షకుల పాత్రకు సరిగ్గా సరిపోతారని అనుకుంటాం. అయితే ఈ నమ్మకాలు మన పురాణ గ్రంథాల్లో ఉన్నాయా? లేక కేవలం మన ఆశల ప్రతిరూపాలా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మన పురాణాల లోతుల్లోకి వెళ్దాం. సో మీరు ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. నేను మీ కిరణ్ అండ్ వెల్కమ్ టు కిరణ్ ఫర్ యూర్ ఛానల్. అసలు ఈ నమ్మకం మనలో ఇంత బలంగా పాతుకుపోవడానికి కారణం ఏంటి? దీనికి ఆధ్యాత్మిక కారణాలతో పాటు మానసిక, సాంస్కృతిక కారణాలు కూడా ఉన్నాయి. తరతరాలుగా మన సంస్కృతిలో రాముడు, కృష్ణుడు కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు, మన జీవితంలో ఒక భాగమైపోయారు. రాముడు మర్యాద పురుషోత్తముడుగా, ఒక ఆదర్శ కొడుకుగా, భర్తగా, రాజుగా మనకు దారి చూపాడు. ఆయన పాలించిన రామరాజ్యం అనే మాట ఎప్పటికీ ధర్మానికి, శాంతికి ప్రతిరూపంగా నిలిచిపోయింది. ఇక శ్రీకృష్ణుడు లీల మానుష స్వరూపుడు. ఆయన చెప్పిన భగవద్గీత వేల సంవత్సరాలుగా మనుషులకు దారి చూపిస్తూనే ఉంది. కర్మ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపించిన జగద్గురువు ఆయన. ఇలాంటి గొప్ప వ్యక్తులు మనసులో ఎంతగా ముద్రించుకుపోయారంటే, లోకంలో అధర్మం పెరిగిన ప్రతిసారి మనకు వాళ్ళే గుర్తొస్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని గీతలో కృష్ణుడు చెప్పిన మాటను పదే పదే గుర్తు చేసుకుంటాం. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో అప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను అన్న ఆ మాట ఆయనే మళ్ళీ వస్తాడన్న ఆశను మనలో నింపుతుంది. ఇంకా మన సంప్రదాయంలో కథలు చెప్పే పద్ధతి చాలా గొప్పది. పురాణ పండితులు, గురువులు, మన పెద్దలు చెప్పే కథలు అసలు గ్రంథంలోని సారాంశాన్ని, నీతిని మనకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు కథను మరింత ఆసక్తికరంగా మార్చడానికి అసలు గ్రంథంలో లేని విషయాలు కూడా చేర్చొచ్చు. కలియుగంలో అన్యాయం పెరిగిపోతే ఆ కృష్ణుడే వచ్చి కాపాడాలి, లేదా ఈ అన్యాయాలు చూడలేకపోతున్నాం, మరో రాముడు పుట్టాలి లాంటి మాటలు ఈ ఆశ నుండే పుడతాయి. ఇవి నెమ్మదిగా ఒక బలమైన సామూహిక నమ్మకంగా మారిపోయాయి. అవతారం ముఖ్య ఉద్దేశం ధర్మాన్ని నిలబెట్టడం. ప్రతి యుగంలోనూ భగవంతుడు ఏదో ఒక రూపంలో వచ్చి ఆ యుగ ధర్మాన్ని కాపాడతారు. ఈ ఆలోచన కూడా మన నమ్మకానికి బలం చేకూరుస్తుంది. అయితే మన కోరికలు, నమ్మకాలు పక్కన పెట్టి మన పురాణాలు కాలచక్రం గురించి, భవిష్యత్ అవతారాల గురించి అసలు ఏం చెప్తున్నాయో ఆ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ విశ్లేషణ. ఈ నమ్మకాల వెనుక ఉన్న నిజాలు తెలియాలంటే ముందు మనం యుగాల గురించి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. హిందూ కాలమానం ప్రకారం కాలం అనేది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. దీనినే చతుర్యుగ చక్రం అంటారు. ఇందులో 4 యుగాలు ఉంటాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. అందులో మొదటిది కృతయుగం. ఇది ధర్మం 4 పాదాల మీద నడిచే స్వర్ణయుగం. ఈ యుగంలో అసత్యానికి చోటు లేదు. మనుషులు సత్యవంతులుగా, ధర్మపరులుగా ఉంటారు. ఈ యుగం కాల పరిమాణం 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం 3 పాదాల మీద నడుస్తుంది. అంటే ధర్మంలో పావు వంతు తగ్గిపోతుంది. త్రేతాయుగం కాల పరిమాణం 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగం. ఈ యుగంలో ధర్మం 2 పాదాలు మాత్రమే నిలుస్తుంది. సగం ధర్మం, సగం అధర్మం ఉంటుంది. ద్వాపరయుగం కాల పరిమాణం 8,64,000 సంవత్సరాలు. ఇక 4వది కలియుగం. ఇది ఇప్పుడు మనం జీవిస్తున్న యుగం. ఈ యుగంలో ధర్మం కేవలం ఒక్క పాదం మీద, అతి కష్టం మీద నిలబడుతుంది. అసత్యం, హింస, మోసం రాజ్యమేలుతాయి. కలియుగం మొత్తం కాల పరిమాణం 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు కీలకమైన విషయం ఏంటంటే, మనం కలియుగంలో ఎక్కడున్నాం? సూర్య సిద్ధాంతం లాంటి ప్రాచీన గ్రంథాల ప్రకారం కలియుగం క్రీస్తుపూర్వం 3102లో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన రోజున మొదలైంది. దీన్ని బట్టి చూస్తే 2025 నాటికి కలియుగంలో మనం సుమారు 5,127 సంవత్సరాలు మాత్రమే పూర్తి చేసుకున్నాం. అంటే 4,32,000 సంవత్సరాల కలియుగంలో మనం ఇంకా మొదటి దశలోనే ఉన్నాం. ఇంకా సుమారు 4,26,873 సంవత్సరాల కలియుగం మిగిలి ఉంది. మనం యుగాంతానికి దగ్గరలో లేము, యుగ ప్రారంభంలోనే ఉన్నాము. కాబట్టి యుగాంతంలో వచ్చే అవతారం గురించి ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుందని పురాణాలు సూచిస్తున్నాయి. భగవంతుని అవతారాలు యాదృచ్ఛికంగా జరగవు. ప్రతి అవతారం వెనుక ఒక నిర్దిష్టమైన ఉద్దేశం, ఆ యుగ ధర్మానికి అనుగుణమైన ప్రణాళిక ఉంటుంది. ఒక డాక్టర్ వేరువేరు రోగాలకు వేరువేరు మందులు ఇచ్చినట్లే ప్రతి యుగంలోని అధర్మాన్ని రూపుమాపడానికి భగవంతుడు ఆ యుగానికి తగిన రూపంలో అవతరిస్తాడు. శ్రీరాముడు అవతరించింది త్రేతాయుగంలో. ఆ యుగంలో రావణుడి రూపంలో అధర్మం పెరిగింది. కానీ రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడు.
అతని సమస్య అహంకారం, పరస్త్రీ వ్యామోహం. ఆ యుగ ధర్మానికి అనుగుణంగా ఒక ఆదర్శ మానవుడు ఎలా బతకాలో చూపించడానికి శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడుగా అవతరించాడు. ఆయన తన జీవితం ద్వారానే ధర్మాన్ని ఆచరించి చూపించాడు. రాముడి జీవితం త్రేతాయుగానికి నిర్దేశించిన ధర్మ మార్గం. ఇక ద్వాపర యుగానికి వచ్చేసరికి ధర్మం అధర్మం కలిసిపోయాయి. బంధువుల మధ్య, గురు శిష్యుల మధ్యనే అధర్మం ప్రవేశించింది. ఇక్కడ కేవలం ఆదర్శ జీవితం గడిపితే సరిపోదు, రాజనీతి, యుద్ధతంత్రం అవసరమయ్యాయి. అందుకే శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడిగా అవతరించాడు. ఆయన పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమైన అన్ని మార్గాలను అనుసరించాడు. కురుక్షేత్ర యుద్ధం ద్వారా ద్వాపర యుగాంతంలో పెరిగిన అధర్మాన్ని శుభ్రపరిచి తన అవతార ఉద్దేశాన్ని పూర్తి చేశాడు. పురాణాల ప్రకారం ఒక అవతారం యొక్క పని ఆ యుగంతో పూర్తవుతుంది. వారి బోధనలు, కథలు మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాయి. శ్రీరాముడి కార్యం త్రేతాయుగంతో, శ్రీకృష్ణుడి కార్యం ద్వాపర యుగంతో పూర్తయ్యాయి. వారిద్దరూ మళ్ళీ అదే రూపంలో కలియుగంలో వస్తారని ఏ ప్రధాన పురాణాలలోనూ స్పష్టంగా లేదు. ఎందుకంటే కలియుగానికి, దాని ప్రత్యేకమైన అధర్మానికి వేరే అవతారం అవసరమని మన గ్రంథాలు చెప్తున్నాయి. మరి రాముడు, కృష్ణుడు తిరిగి రారా అంటే కలియుగంలో ఈ అధర్మాన్ని అరికెట్టేది ఎవరు? ఈ ప్రశ్నకు మన పురాణాలు చాలా స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి. కలియుగం చివరి దశకు చేరి అధర్మం తారస్థాయికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు తన 10వ అవతారంగా భూమిపైకి వస్తాడని ప్రవచిస్తున్నాయి. ఆ అవతారమే కల్కి అవతారం. ఈ ప్రవచనం అనేక ప్రామాణిక గ్రంథాల్లో ఉంది. భాగవతంలోని 12వ స్కందంలో కలియుగాంతంలో పాలకులు దొంగలుగా మారినప్పుడు శంబాల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడికి కల్కి జన్మిస్తాడని వివరంగా ఉంది. విష్ణు పురాణం ప్రకారం ఇందులో కూడా ఇదే ప్రవచనం ఉంది. వేద మార్గాలు నశించినప్పుడు భగవంతుడు కల్కి అవతారంగా దుష్టులను నాశనం చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని వివరిస్తుంది. ఈ పురాణాలన్నీ కల్కి అవతారం గురించి ఇలా చెప్తున్నాయి. కలియుగం చివరి దశలో ఉన్నప్పుడు సత్యయుగం ప్రారంభమయ్యే సంధికాలంలో కల్కి అవతరిస్తాడు. దేవదత్త అనే తెల్లని గుర్రంపై చేతిలో ఖడ్గంతో దుష్ట సంహారం చేస్తాడు. రాజుల వేషంలో ఉన్న దొంగలను, అధర్మపరులను సంహరించి భూమిపై ధర్మాన్ని పునఃస్థాపించి సత్యయుగానికి మార్గం చూపిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏ ప్రధాన పురాణం కూడా కలియుగాంతంలో రాముడు కానీ, కృష్ణుడు కానీ తిరిగి వస్తారని చెప్పడం లేదు. ఆ కర్తవ్యం స్పష్టంగా కల్కి అవతారానికి కేటాయించబడింది. ఇక మన రెండో ప్రశ్నకు వద్దాం. కలియుగాంతంలో మహాభారతం మళ్ళీ జరుగుతుందా? కురుక్షేత్రం లాంటి మరో భయంకరమైన యుద్ధం వస్తుందా అంటే ఈ ప్రశ్నకు సూటిగా చెప్పాలంటే సమాధానం లేదు. మహాభారతం అవే పాత్రలతో, అదే కథతో పునరావృతం కాదు. ఎందుకంటే మహాభారతాన్ని మన గ్రంథాలు ఇతిహాసం అని వర్గీకరించాయి. ఇతిహాస అంటే ఇలా జరిగింది అని అర్థం. అంటే అది ద్వాపర యుగాంతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరిగిన చారిత్రక ఘటన. ఆ కథ ముగిసిపోయింది. అయితే ఈ నమ్మకం వెనుక ఒక లోతైన తాత్విక అర్థం ఉంది. భౌతిక యుద్ధం మళ్ళీ జరగకపోయినా మహాభారతం యొక్క సారం పునరావృతం అవుతుంది. ఆ సారం అంటే ఏంటంటే ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే నిరంతర సంఘర్షణ. ఈ సంఘర్షణ ప్రతి యుగంలో, ప్రతి సమాజంలో, చివరికి ప్రతి మనిషిలోనూ జరుగుతూనే ఉంటుంది. దీన్ని అంతర్గత కురుక్షేత్రం అంటారు. మనసు అనే యుద్ధ భూమిలో పాండవులు మనలోని మంచి గుణాలకు ప్రతీకలు, కౌరవులు మనలోని చెడు గుణాలకు ప్రతీకలు. ప్రతిరోజు, ప్రతి క్షణం మనలో యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఏది సరైనది, ఏది తప్పు అని తేల్చుకోవడానికి మనం చేసే ప్రతి ఆలోచన ఈ యుద్ధంలో భాగమే. కలియుగంలో ఈ అంతర్గత సంఘర్షణ మరింత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి పాండవులు, కౌరవులతో మహాభారత యుద్ధం మళ్ళీ రాదు. కానీ ధర్మాధర్మాల మధ్య యుద్ధం మనందరి జీవితంలోనూ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ అంతర్గత యుద్ధంలో ధర్మం వైపు నిలబడడానికి అవసరమైన ధైర్యాన్ని, జ్ఞానాన్ని ఆ ఇతిహాసం మనకు నేర్పిస్తుంది. ఫ్రెండ్స్, ఈ విశ్లేషణ తర్వాత మనకి ఏమర్థమైంది? మనకున్న అనేక నమ్మకాలు మన భక్తి, ఆశల నుండి పుట్టినవే కానీ అన్ని పురాణ గ్రంథాల్లో ఉండకపోవచ్చు. పురాణాల ప్రకారం రాముడు త్రేతాయుగానికి, కృష్ణుడు ద్వాపర యుగానికి చెందిన అవతారాలు. వారి పనులు ఆ యుగాలతో పూర్తయ్యాయి. కలియుగంలో అధర్మాన్ని అంతం చేయడానికి రాబోయేది విష్ణువు చివరి అవతారమైన కల్కి మాత్రమే. అలాగే మహాభారత యుద్ధం భౌతికంగా మళ్ళీ జరగదు, కానీ దానిలోని ధర్మాధర్మాల సంఘర్షణ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. మన అంతర్గత కురుక్షేత్రంలో ధర్మం వైపు నిలబడాలి. కల్కి అవతారం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు, కానీ మన చేతుల్లో ఉన్నది ఒక్కటే, మన ధర్మాన్ని మనం నిర్వర్తించడం. ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? కల్కి అవతారం గురించి మీరు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో రాయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.